జాతకములో సర్పదోషం, కాలసర్పదోషం ఉంటే వారు చేసే ఏ పూజలు ఫలించవు. జీవితంలో అడుగడుగున ఆటంకాలు, వివాహ సమస్యలు, పుత్ర సమస్యలు, సంతాన సమస్యలు చుట్టుముడతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు ఎటువంటి వ్యయ ప్రయాసలు లేకుండా, కష్టపడకుండా సులువుగా దోషాన్ని సర్పదోషాన్ని సంపూర్ణంగా తొలగించే తీర్థము తిరుమల నాగతీర్థము. తిరుమలలో వ్యయ ప్రయాసలతో కూడిన ఎటువంటి పూజలు చెయ్యకుండా సమస్త పాపాలను, గ్రహ దోషాలను నివారించి పుణ్యాన్ని ప్రసాదించగలిగే దివ్య తీర్థాలు చాలా తీర్థాలు ఉన్నాయి. కానీ వాటి వద్దకు వెళ్ళాలి అంటే తిరుమల గురించి పూర్తిగా తెలిసిన మా వంటి గైడెన్స్ సహాయం తీసుకోవలసి ఉంటుంది. 4 తీర్థాలకు అయితే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే తీర్థం కోటి రోజున జనం వెళ్తారు కాబట్టి వారితో కలిసి వెళ్ళవచ్చు. కానీ సర్పదోషాన్ని నివారించే తిరుమల నాగతీర్థం తిరుమల గుడికి ఉత్తరంగా 1/2 కిలోమీటర్ దూరంలో దగ్గరలోనే ఉంటుంది. సర్ప దోష నివారణకు చాలామంది కాళహస్తి వెళ్తారు. కానీ అక్కడ పూజ వల్ల ఏ విధమైన ఫలితము కనిపించక పూజలను, జ్యోతిష్య శాస్త్రాన్ని వ్యాపారంగా మార్చిన శైవ సిద్ధాంతులు మాట విని మళ్ళీ వెళ్ళి కాళహస్తిలో కాలసర్పానికి పూజ చేయించుకుంటారు. అయినా ఏ విధమైన ఫలితము కనిపించదు. కాళహస్తిలో కాలసర్పదోష నివారణ పూజ చేయించుకుంటే కాలసర్పదోషం పోదు సరికదా, తిరిగి కాలసర్పదోషం పట్టుకుంటుంది అని నేను తిరుమల యాత్ర చేసేవారు, తిరుపతి యాత్ర చేసేవారు కాళహస్తి ఎందుకు వెళ్ళకూడదు అనే వీడియోలో వివరంగా తెలియజేసినాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు సర్పదోష నివారణకు నాగతీర్థం ఎలా వెళ్ళాలి అంటే, సర్ప దోష నివారణ కోసం తిరుమల యాత్ర చేసేవారు ఉత్తమ శీఘ్ర ఫలితం కోసం తిరుమల వెళ్ళినప్పుడు మెట్ల మార్గాన నడిచి వెళ్ళాలి. మెట్ల మార్గాన తిరుమల వెళ్ళేటప్పుడు అన్ని మెట్లకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వెళ్ళాలి. అలా చెయ్యలేనప్పుడు 7 కొండలకు 7 చోట్ల మెట్లకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి 7 కొండలకు 7 చోట్ల కొబ్బరికాయ మీద ఆరతి కర్పూరం పెట్టి ఆరతి ఇచ్చి ఆ ఆరతిని పక్కన పాడవేసి కొబ్బరికాయని పగలగొట్టి పైకి నడిచి వెళ్ళాలి. కొండ మీదకి వెళ్ళిన తర్వాత వరాహస్వామి గుడికి ఉత్తరంగా ఉన్న అన్న శ్రీ వెంగమాంబ నిత్యన్నదాన శాలకు పశ్చిమంగా ఉన్న శ్రీ వరాహస్వామి అతిథి గృహం 2 వద్దకు వెళ్ళాలి. శ్రీ వరాహస్వామి అతిథి గృహానికి ఉత్తరంగా ఒక రోడ్డు కనపడుతుంది. అక్కడ నాగతీర్థానికి వెళ్ళే బోర్డు కనపడుతుంది. అక్కడ నుండి కారు పార్కింగ్ దాటి కొద్ది దూరం వెళితే బాటగంగమ్మ గుడి వస్తుంది. కొద్ది దూరం వెళ్తే నాగతీర్థం వెళ్ళే బాట కనపడుతుంది. నాగతీర్థం బోర్డు దగ్గర నుండి ఎడమ పక్కకు తిరిగి కొద్ది దూరం వెళ్తే నాగతీర్థం వస్తుంది. నాగతీర్థానికి వెళ్ళిన తర్వాత ముందు రోజు కట్టుకున్న బట్టలతోనే స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత తడి బట్టలతో సర్పదోషం పోవాలని సంకల్పించి కుడి చేతి
వేళ్ల మధ్యన 2 దర్భపుల్లలు పెట్టుకుని చేతిలోనికి కొద్దిగా నువ్వులు తీసుకుని నాగతీర్థ నీటిని ఒక చెంబులోనికి తీసుకుని అక్కడ చెట్టు వద్ద సర్పదోషం పోవాలని సంకల్పించి సర్పపేతానికి 3 సార్లు అపసవ్య తర్పణం ఇవ్వాలి. తరువాత నాగతీర్థం వద్ద ఉన్న సర్పం వద్దకు వెళ్ళి వెళ్ళిన తరువాత వెనక్కు తిరిగి ఆరతి కర్పూరం తీసుకుని ఆరతి వెలిగించి దిష్టి తీసుకుని వెనక్కు సర్పం వద్ద వదిలివేయాలి. సర్పదోషం పూర్తిగా పోవాలని సంకల్పించి దిష్టి తీసిన ఆడతని సర్పం వద్ద వెనుకకు వదిలేటప్పుడు చూడరాదు. తరువాత వెనుకకు తిరిగి చూడకుండా తీర్థం వద్దకు వచ్చి స్నానం చేసి వెనక్కు తిరిగి చూడకుండా వచ్చివేయాలి. తరువాత పొడి వస్త్రాలు కట్టుకుని సర్పదోషం పోవాలని నుదుట తిరునామం ధరించి వరాహ స్వామివారిని దర్శించి సర్పదోషం పోవాలని ప్రార్థన చేయాలి. తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్ళి ధ్వజస్తంభం వద్ద బలిపీఠం వద్ద నిలబడి బలిపీఠానికి ధ్వజస్తంభానికి నమస్కరించి సర్పదోషం సంపూర్ణంగా పోవాలని నమస్కరించాలి. బలిపీఠం వద్ద సంపూర్ణంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శరణాగతి చేసిన భక్తుల సమస్త సర్ప దోషాలు పేత దోషాలు బలిపీఠం వద్ద విడిచిపెట్టి పారిపోతాయి. తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకుంటే సర్పదోషం సంపూర్ణంగా పోతుంది. బలిష్టమైన కాలసర్ప దోషాలను సులువుగా తొలగించే తిరుమల శేషతీర్థం గురించి అతి త్వరలో కాళహస్తిలో దేవాదాయ శాఖ చేసే కాళసర్ప పూజ అంతా వ్యాపారము, బోగస్సు. పూజలను వ్యాపారంగా మార్చిన దేవాదాయ శాఖతోనూ బోగస్ హిందూ ధర్మ ప్రసారం చేస్తున్న టీటీడీ హిందూ ధర్మ ప్రసార పరిషత్తుతోనూ తిరుమల స్వతంత్ర ప్రతిపత్తి కోసం పోరాడుతున్న వైష్ణవ భారత ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి. అది మీరు మీ దేశానికి దైవానికి చేసే సేవ. నేడు ప్రసారమవుతున్న చాలా ఛానళ్ళు భక్తులను తప్పుదోవ పట్టించి పూజలను వ్యాపారంగా మార్చిన కలి అనుసరులవే. శ్రీ వెంకటేశ్వర స్వామివారి శరణ సన్నిధి నుండి వస్తున్న వైష్ణవ భారత ఛానల్లో తమిళనాడులో వైదేశ్వరన్ కోవిల్లో లభ్యమయ్యే ఋషి ప్రోక్తం అయిన నాడీ గంధాల్లో ఋషి వాక్యాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామివారి శరణ సన్నిధి నుండి మీకు అందిస్తుంది వైష్ణవ భారత్ ఛానల్. ఓం నమో విరాట్ వెంకటేశాయ.